సంగారెడ్డి జిల్లా పాసమైలాపురంలోని రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు 4 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను సమర్పించనుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయవాద సంస్థ అని, దాన్ని నిషేధించాలనే ఆలోచన జాతి వ్యతిరేక మనస్తత్వం అని బీజేపీ సీనియర్ లీడర్ తరుణ్ చుగ్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఈ దేశం స్వాగతించదని స్పష్టం చేశారు. జాతీయ ఐక్యత, సామరస్యం, సమగ్రతకు ప్రతీక కన్వర్ యాత్ర అని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. కన్వర్ యాత్ర కోసం యూపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. అయితే కవాడ్ యాత్రికులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించే అన్ని హక్కులను కూడా ప్రభుత్వాలు కాపాడాలని సూచించారు. సింగయ్య కుటుంబం మాజీ సీఎం జగన్ను కలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సింగయ్య భార్య లూర్దు మేరీ నారా లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేసింది. సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది తమ ఇంటికి వచ్చారని, తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారని ఆరోపించింది. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసింది. మూసివేత దశలో ఉన్న పాఠశాల రూపురేఖలు మార్చి తన అంకిత భావంతో ఆదర్శంగా నిలిపిన కర్నూలు జిల్లా ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణి కుమారిని మంత్రి లోకేష్ అసాధారణ రీతిలో గౌరవించారు. ఆమెకు షైనింగ్ టీచర్ పురస్కారం అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వరికొంటపాడు మండలం తూర్పు బోయమడుగుల ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వెంగయ్యను విద్యార్థుల తల్లిదండ్రులు చితక్కొట్టారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ దాడి చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా తెరదించారు. 5 ఏళ్ల పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమంటూ సాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లయింది. అయితే తాను చేసేదేం లేదని, మద్దతివ్వడం తప్ప అంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రకటించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. దాదాపు ఏడాది క్రితం తీవ్ర నిరసనల మధ్య ఆమె ప్రభుత్వం కూలిపోయి దేశం విడిచి వెళ్లిన తర్వాత ఒక కేసులో ఆమెకు శిక్ష పడడం ఇదే మొదటిసారి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇటీవల కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు 2 వారాల పాటు ఆయన ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేశంలో నాయకత్వ మార్పు జరగబోతోందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మలయాళ చిత్రసీమలో 5 దశాబ్దాలుగా సూపర్ స్టార్గా వెలుగొందుతున్న అగ్రనటుడు మమ్మూటికి ఓ అరుదైన, విశిష్టమైన గౌరవం లభించింది. ఆయన సినీ జీవిత ప్రస్థానం ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. ఆయన చదువుకున్న కళాశాలే ఈ గౌరవాన్ని అందజేస్తోంది. సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. ఇవాల్టి నుంచి 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే బ్రెజిల్లో జరగనున్న 17వ బ్రిక్స్ సమావేశాలకు కూడా హాజరు కానున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి ఇదే సుదీర్ఘ విదేశీ పర్యటన కానుంది. వికారాబాద్ పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. పట్టణంలోని ఐటీఐ కాలేజ్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు స్వామివారి విగ్రహాన్ని దగ్ధం చేశారు. దీంతో హిందూ విద్యార్థులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుశ్చర్యకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేదే లేదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే వనదేవతలు సమ్మక్క సారమ్మల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర 2026ను వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ మహావేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మదురైలో జరిగిన మురుగన్ భక్తి సమ్మేళనంలో
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు. పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లో చేరతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలోనూ తాను చేరబోనని కుండబద్దలు కొట్టారు. తాను ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు వీరాభిమానినని, వారి కోసమే చివరి వరకు పనిచేస్తానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సంభవిస్తున్న మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదని భారత వైద్య పరిశోధనా మండలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన కీలక అధ్యయనంలో వెల్లడైంది. ఈ మరణాలకు ప్రధాన కారణం బాధితులకు ముందు నుంచే అనారోగ్య సమస్యలే అని ఈ నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసుపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చివరికి హంతకులు కూడా ఈ స్థాయిలో దాడి చేయరంటూ పోలీసులపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపి జూలై 8 నాటికి నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. సాక్ష్యాలన్నీ దర్యాప్తు బృందానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన వారసత్వం, దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. తన మరణానంతరం కూడా 600 ఏళ్ల నాటి ఈ పవిత్రమైన పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల అంశంపై జోహ్రాన్ మామ్దాని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. జోహ్రాన్ గెలిస్తే ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, మామ్దానీని అరెస్ట్ చేయిస్తానని తేల్చి చెప్పారు. అమెరికాలో కమ్యూనిజానికి స్థానం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని మామ్దానీ చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ట్రంప్ వ్యాఖ్యలపై మామ్దానీ స్పందించారు.